అందరికి నమస్కారము. ఈ రోజు మేము కొత్త ఛానల్ పెట్టినాము. ఇక మంచి మంచి వీడియోలు చేద్దాం అనేసి ఫిక్స్ అయినాము. ఇక మీరు చూసి ఎట్లున్నారో చెప్పి మాకు ఎంకరేజ్ చేయాలి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇక చూస్తాం ఎంత మంచిగా చూస్తారు, ఎన్ని లైక్లు ఇస్తారు, ఎన్ని కామెంట్లు పెడతారు, ఎంత మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలా చూద్దాం. ఇక మేము వీడియోలు స్టార్ట్ చేసుకుందామా. అందరికి నమస్కారం. ఇక అక్క చెప్పినట్టు మేము కొత్త ఛానల్ ఓపెన్ చేసినాం కదా. ఇక మన ఛానల్ పేరు వచ్చేసి మన విలేజ్ ముచ్చట్లు. ఇక మంచిగా ఇరగదీద్దాము, అందరు నవ్వుకుంటట్టు ఉంటాయి వీడియోలు. మంచిగా చూడండి అబ్బా. మన అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు, అన్నలకు కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి షేర్ చేయండి. ఇక లైక్ కూడా ఇవ్వండి. ఇక మన ఛానల్ ది టార్గెట్ వచ్చేసి 50కి పెట్టుకుంటాము. కాదు ఇంత పొద్దున ఏడుకోబోతున్నావు. మా మరిది లేయాలి ఇంకా. ఇలాంటి వంట చేసినావా లేదా? పొద్దునే పోతాడు పాపం, రెక్కలు ఇడ్చుకొని చేసుకొని పొద్దున ఇంకా వస్తాడు అని చేసి వచ్చినావా లేదా? మరి ముచ్చట పెడదాం అక్కతో అట్లా వచ్చినావా? వచ్చాక ఉంటే చేసి వచ్చినా. ఇక మళ్ళీ ఎంత టైం పడుతుందో మనకి మాట్లాడుకోనికి, ఇట్లా చేయనీకే. ముందు ఇలా కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తున్నాము. ఇంకా అందరితో మాట్లాడేది ఉంటది మన వాళ్ళతోటి అని చెప్పేసి ఇంకా తొందరగా వంట చేసి ఇంకా పెట్టేసి వచ్చిన. ఇక మీ మరిది పోతాడేమో, పోవాలి ఇప్పుడు. ఇక నీ దగ్గరకు వచ్చినా నిన్ను వస్తే చెప్పి పోతీవి, మళ్ళీ నేను ఇంకా పోకపోతే బాగుండదు అని తొందరగా ఏమనుకుంటున్నావు అనుకుంటూ వస్తూనే ఉన్నాక ఇక నువ్వు కలిస్తే నాకేనా. కాదే రూప, మీ ఇంటి పక్కన ఉన్నాను చెప్పిన కదా తమ్మకి రమ్మని చెప్తా వస్తాను కానీ ఇంకా రాకపోయా సూరే. అది వచ్చేటట్టు లేదు కదే. రాకపోతే రాకపోయింది ఊక అక్క. నువ్వు కూడా ఎందుకు ఊకో, ఏమొద్దు కానీ మన పనులను వదులుకొని ఎడుకోదామమ్మా అని అన్నది నన్ను. దాని మాటలు పట్టుకొని నానే కూర్చుంటాను. షీ, అది అట్లాంటిది ఎవరి దగ్గర రానియదు, అది రాదు. ఎందుకు అక్క నాకు దాంతో, అందుకే నేను వచ్చిన. అది వస్తారా అని చెప్తలేదు అనేసి. మంచి పని చేసిన చెల్ల, దాని మాటలు పట్టుకొని రాకుంటుండేవు. మనం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. అది కలగకపోతే మనకెందుకు? అయితే అది రానన్నది మళ్ళీ నీకు రావద్దని చెప్తున్నా. అదైతే కలవని దాని పని చెప్తాను. నేను ఎట్లా చెప్పాలని దాని సంగతి అట్లా చెప్తా. సరే చెల్ల, ఇక పోదాము. మా మధ్య ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఇక పో నువ్వు కూడా, నేను కూడా పోతా. ఇక మన సబ్స్క్రైబర్లు రేపటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రేపు ఈ టైం వరకు వచ్చేసేయండి. అందరికీ బాయ్.